ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 27వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 27వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సామాజికంగా కానీ ఇలాగ ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు పురోభివృద్ధి కనిపిస్తుంది. దానివల్ల మీకు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపై ఆత్మస్థైర్యంతో మీరు మరింత ముందు అడుగు వేయడానికి, మరిన్ని కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆర్థిక పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ రాశికి చెందిన జాతకులకి గతంలో మీరు అనారోగ్య సమస్యలతో ఏమైనా బాధపడి ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి ఈ రోజున మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా, మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. మీరు ఏదైతే మీ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీ స్వయం శక్తితో, ఆత్మవిశ్వాసంతో చేసి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ పట్ల ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున మీకు పాదాక్రాంతం అవుతారు. మీరు చెప్పినట్టుగా నడుచుకుంటారు. మీ మాటకి వాళ్ళు శిరస్సు వహించి వాళ్ళు మీకు పాదాక్రాంతం అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున శత్రుశేషం లేకుండా చేసుకుంటారు. అలాగే శత్రువు మీద పై చేయిని సాధిస్తారనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి గతంలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉండి అవి వసూలు కాకుండా ఉంటే ఆ డబ్బంతా కూడా వాళ్ళుగా మీకు తిరిగి వచ్చి మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఆల్మోస్ట్ దాని మీద ఆశలు వదిలేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్ళే ఆ డబ్బును మీకు తిరిగి ఇచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకి ఈ రోజంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి వాళ్ళ పరపతి పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వారు చేస్తున్న పనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల ఏంటంటే పై నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతలు ఈ రాజకీయ నాయకుల యొక్క పరపతిని, జనాల్లో ప్రజాదరణని చూసి వీళ్ళకి కొత్త కొత్త పదవుల్ని, మరిన్ని పంచే పదవుల్ని, కొత్త కొత్త బాధ్యతల్ని అప్పగించడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలు అవన్నీ కూడా మీకు కొంచెం మనశ్శాంతిని, మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, లేకపోతే ఇతరత్ర ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ మీ యొక్క సమయస్ఫూర్తి వల్ల, మీ యొక్క మాట తీరు వల్ల చాలా వరకు పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ఏ కార్యక్రమం అయినా సరే అది ఖచ్చితంగా
సత్ఫలితాలను ఇవ్వడానికి లేకపోతే సత్ఫలితాలను ఇచ్చే విధంగా అది ముందుకు సాగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క విద్యల్లో మంచి ఆ విద్యాభివృద్ధి కలుగుతుంది. విద్యలో వాళ్ళు సత్ఫలితాలను పొందుతారు, మంచి ఫలితాలను పొందుతారు. విద్యలో ఏకాగ్రత కుదురుతుంది. ఆ ఏకాగ్రత కుదిరి ఖచ్చితంగా వాళ్ళు మరొక అడుగు ముందుకు వేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీకు ఇష్టసిద్ధి కలుగుతుంది. మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మీ మాట తీరు వల్ల, మీరు ప్రవర్తించే తీరు వల్ల చాలామంది మీకు అట్రాక్ట్ అవ్వడానికి, ఆకర్షితులు అవ్వడానికి, మీ స్నేహం కోసం పరితపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున ఆర్థికంగా ధనధాన్య లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయం వైపుగా ముందుకు వెళ్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు స్నేహంగా మారుతాయి. ఆ స్నేహంగా మారి అది మీ భవిష్యత్తుకి ఉపయోగపడుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క చేస్తున్న పనులు, మీరు చేస్తున్న కృషిని గుర్తించి మీకు కొత్త అవకాశాలు రావడానికి, కొత్త కొత్త పనులు మీకు ఇతరులు అప్పగించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీ ప్రతిభా పాటవాలు అనేవి వెలుగులోకి వస్తాయి. మీ ప్రతిభా సామర్థ్యాల గురించి అందరికీ తెలిసి మీకంటూ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఏ విధంగా చూసినప్పటికీ కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని ఉత్తమమైన ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణం చేయండి. అలాగే గోవింద నామస్మరణం చేయండి. దానివల్ల చాలా వరకు కూడా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.